లోపల మా కాకినాడ ప్రతినిధి కిషోర్ కనెక్ట్ అయి ఉన్నారు మనకు. అక్కడ పిఠాపురం రాజకీయానికి సంబంధించిన అప్డేట్స్ మనకు ఎక్స్క్లూజివ్గా చెప్తారు. సో రోజుకో ట్విస్ట్ కిషోర్ చూస్తూ ఉన్నాం మనం. వర్మ రోజుకో ట్విస్ట్ ఇస్తూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ పోటీ చేసిన అసంతృప్తి వ్యక్తం చేసిన వర్మ ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఇచ్చిన ట్విస్ట్తో అంటే పిఠాపురమా కాకినాడ అనే దాని మీద మేము డిసైడ్ చేసుకుంటాం, కేంద్ర పెద్దలు బీజేపీ పెద్దలు ఆదేశాల మేరకు నేను నడుచుకుంటాను అని చెప్పిన తర్వాత వర్మ మళ్ళీ రెడీ అయ్యారు. నేను నామినేషన్ వేస్తాను పవన్ కళ్యాణ్ ఇక్కడ పోటీ చేయకపోతే, ఉదయ్కి అవకాశం ఉండదు అని చెప్పేసి. సో క్యాడర్లో ఎటువంటి చర్చ జరుగుతోంది, ఏంటి కన్ఫ్యూజన్ కిషోర్? ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అంతటి కూడా మా పిఠాపురం నియోజకవర్గం పైనే ఉందని చెప్పి ప్రధానంగా తెలుస్తుంది. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురంలో పోటీ చేస్తారన్న రోజు నుండి ఈ రోజు వరకు కూడా ఎత్తుకు పై ఎత్తు పోగొట్టడం అనేది ప్రస్తుతం జరుగుతుంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మొన్న 2 days బ్యాక్ ప్రకటించినటువంటి విధంగా ఒకవేళ ఎంపీ పదవి కనుక అమిత్ షా కనుక ఇది పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా కాదు ఎంపీగా కనుక పోటీ చేయమంటే కనుక తంగెళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ని ఎంపీగా పంపించే విధంగా పవన్ కళ్యాణ్ రూపకల్పన చేసే ప్రయత్నం జరుగుతుంది. అలాగే పవన్ కళ్యాణ్ ఎంపీగా పోటీ చేయడానికి కాకినాడ నుండి పోటీ చేసేందుకు అన్ని ఏర్పాట్లు చేసే విధంగా అమిత్ షా సంసిద్ధాలు చేస్తున్నారు. అంటే బీజేపీ ఎత్తుకాడ అయితే కనుక పవన్ కళ్యాణ్ ని ఎంపీగా పోటీ చేయమని, కానీ పవన్ కళ్యాణ్ దృష్టిలో అయితే కనుక పిఠాపురం నియోజకవర్గం నుండి ఎమ్మెల్యేగా పోటీ చేయాలని. కానీ ఇక్కడ ఉన్న పర్యవసానాలన్నీ కూడా వర్మ ఏమో పక్క నుండి టీడీపీ అధిష్టానం నుండి నాకు ఎమ్మెల్సీ ఇస్తానని చెప్పి బుజ్జగించడంతో నేను ప్రస్తుతం పవన్ కళ్యాణ్ కి అయితే సపోర్ట్ చేస్తాను, కానీ పవన్ కళ్యాణ్ ప్లేస్ లో వేరే వ్యక్తి ఎవరైనా వస్తే అంటే అటు తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ అవనివ్వండి ఇంక వేరే ఎవరైనా సరే నాకున్న క్యాడర్ ప్రకారం నేను పవన్ కళ్యాణ్ కాకుండా వేరే వాళ్ళు ఎవరు పోటీ చేసినా సరే వర్మ పోటీ చేస్తానని చెప్పి కొండ బదులు కొట్టిస్తారు ఆయన. అలాగే పవన్ కళ్యాణ్ ని ఓడించే విధంగా వైఎస్ఆర్సీపీ ఎత్తుగడ అనేది పూర్తి స్థాయిలో మండలానికి ఒక ఎమ్మెల్యే స్థాయి నాయకుల్ని కానీ అలాగే జిల్లాకు చెందినటువంటి ముఖ్య నేతని పిఠాపురం నియోజకవర్గం మీద కాన్సన్ట్రేషన్ చేయమండం పవన్ కళ్యాణ్ ఓడించే దిశగా ప్రయాణం సాగుతుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే మనకు తెలుస్తుంది ముద్రగడ పద్మనాభ ఏమో సాయంత్రం వచ్చి టాప్ నేతలు కానీ అటు పిఠాపురం నియోజకవర్గంలో ముఖ్య నేతలతో కానీ చర్చలు జరుగుతున్నట్టుగా తెలుస్తుంది. అలాగే వైఎస్ఆర్సీపీకి చెందినటువంటి ముఖ్య నేతలు కన్నబాబు గాని, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గాని, వంగా గీత గాని, అటు దాడిశెట్టి రాజా గాని, కన్నబాబు గాని ఈ ముఖ్య నేతలందరినీ కూడా ఒక్కొక్క మండలానికి ఒక్కొక్క ఎమ్మెల్యే క్యాండిడేట్ ని ఇన్ఛార్జ్గా వేశారు. ఎందుకంటే అక్కడ ఉన్న పరిస్థితుల్ని పూర్తి స్థాయిలో సమీక్షించి వారిని వైఎస్ఆర్సీపీకి మొగ్గు చూపాలనే సరే విధంగా ఎటు పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ ఓడించే దిశగా వైఎస్ఆర్సీపీ పవన్ జరుగుతుందని చెప్పి పూర్తి స్థాయిలో తెలుస్తుంది. ఇదే విషయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అటు టీడీపీ కానీ ప్రస్తుతం ఆ విషయంలో కొంచెం ఓడించే దిశగా వీళ్ళు వైఎస్ఆర్సీపీ పవన్ కదులుతుంటే ఇటు వీరు వర్మ కూడా కొంచెం తలనొప్పిగా తయారైన పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే కొంచెం తంగెళ్ళ ఉదయ శ్రీనివాస్ ఎట్టి పరిస్థితుల్లో కూడా సహకరించే పరిస్థితి వర్మ దగ్గర కనబడుతుంది. అదే విషయంలో ఒకవేళ వర్మ కనుక ఇండిపెండెంట్ గా పోటీ చేసిన ఎట్టి పరిస్థితుల్లో కూడా వంగగీతను వైఎస్ఆర్సీపీ నుండి తగ్గించే ప్రయత్నం వైఎస్ఆర్సీపీ పూర్తి స్థాయిలో అన్ని మార్గాలని కూడా ఏ ఒక్క చేసిన కూడా వదలలేదని చెప్పి తెలుస్తుంది.